తారక్ ముంబై స్పీచ్ ఎందుకు మిస్ఫైర్ అయింది? స్టోరీ బాగా వచ్చింది అనే రూమర్స్ పనిగట్టుకొని మరీ వినిపిస్తూ ఉన్నారా? దేవరా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లపై మార్కెట్లో ఎందుకు డిస్కషన్? దేవరాను తారక్ పేరుతో పీక్స్ కు తీసుకువెళ్లాలని వేసిన స్కెచ్ కొంతవరకు వర్కౌట్ అవుతున్నట్టుగానే కనిపిస్తోంది. కాకపోతే ఎన్టీఆర్ ముంబై ప్రమోషన్స్ లో ఇచ్చిన స్టేట్మెంట్ సినిమాపై లేనిపోని అనుమానాలను తెర మీదకు తీసుకొచ్చింది. ముంబై ప్రెస్ మీట్ లో సినిమాకు లాస్ట్ 45 మినిట్స్ విల్ బి బ్లాస్ట్ అనడాన్ని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు తప్పుపడుతున్నాయి. ప్రెస్టీజియస్ ఫిల్మ్ లో ఫస్ట్ సీన్ టు లాస్ట్ సీన్ టెరిఫిక్ గా ఉండాలని ఆడియన్స్ కోరుకుంటారు. ఇటు ఫ్యాన్స్ సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లపై ఎక్కువ నమ్మకం పెట్టుకుంటారు. అలాంటిది సినిమా గురించి తారక్ ను హిందీ బెల్ట్ అడిగినప్పుడు లాస్ట్ 45 మినిట్స్ బ్లాస్ట్ అవుతుందని చెప్పడం ఏంటి? అంటే మిగతా సినిమాలో తడి లేదని తారక్ స్వయంగా ఒప్పుకున్నాడా? ఈ యాంగిల్లోనే దేవరాను ట్రోల్ చేస్తున్నారు. కాకపోతే మ్యూజికల్ గా సినిమా ప్రేక్షకుల్లోకి ముందుగా వెళ్లేలా కనిపిస్తోంది. నిజానికి ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం దేవరా ఫస్ట్ హాఫ్ బాగా వచ్చిందని తెలుస్తోంది. సెకండ్ హాఫ్ లో చివరి 45 నిమిషాలు కొరటాల స్టైల్లో ఉంటుందట. ఇక జై లవకుశ లాంటి సినిమా యావరేజ్ టాక్ ని తెచ్చుకున్న బ్రేక్ ఈవెన్ కు వచ్చేసింది. దానికి రీజన్ ఎన్టీఆర్ మార్కెట్. ఇప్పుడు దేవరా విషయంలోనూ అలాంటి ఈక్వేషన్సే సినిమాకు హెల్ప్ కాబోతున్నాయి. సైఫ్ రోల్ గనక వర్కౌట్ అయితే హిందీలోనూ సినిమా గట్టెక్కేసినట్టు.